సెంటర్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. నామా నాగేశ్వరరావుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేసీఆర్ బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్నారని పువ్వాడ అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ బంగారుమయంగా మారిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నామా నాగేశ్వరరావు లోక్ మనిషి, అందరికీ సమయానికి అందుబాటులో ఉంటారన్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులెవరో తెలియదన్నారు. గతంలో వాళ్ల పేర్లు వినలేదన్నారు. నామా నాగేశ్వరరావుకు మద్దతివ్వాలని పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. 2004 కేసీఆర్ కి ఈ ఒక్కసారి కాకుండా ఇటే చూద్దాం అని చెప్పి కొంచెం దిగమగబడ్డారు. వచ్చిందా 4000? నేను అడుగుతా ఉన్నా. 5 నెలలు నేను అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అడుగుతా ఉన్నా. ఈ 5 నెలలకి మీకు రావాల్సిన అదనపు 2000 రూపాయలు, 2000 ఇంటూ 4000 కదా, అంటే తగ్గింది ఎంత? 2000 కదా. 2000 ఇంటూ 5 నెలలు ఎంత అయింది? 10,000 మీకు బాకీ పడ్డదా లేదా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నేను జనవరి నెల పింఛన్ ఎత్తగొట్టిరు, అదొక 2000, 12,000 రూపాయలు బాకీ ఉన్నాడు. నామాన్ని గెలిపిస్తే రేపు కేసీఆర్ మెడల్ నుంచి ఆ 12,000 రూపాయలు కూడా పాత కూడా ఇప్పించే కార్యక్రమం ఉంటాం. అట్లనే రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడే మీరు పోయి మళ్ళా లోన్ ఎత్తండి. లోన్ ఎత్తితే నేను 9వ తారీఖు రాగానే మళ్ళీ మాఫీ చేస్తా అన్నాడు. లంబాడ సోదరులు ఎవరైనా మంత్రులు ఉన్నారా? ఈ క్యాబినెట్ లో లంబాడ సోదరుడు మంత్రులు ఉన్నారా? నేను అడుగుతా ఉన్నా. మా మైనారిటీ సోదరులు అడుగుతా ఉన్నా. ఒక్క మైనారిటీ సోదరుడు ఎవరైనా, ముస్లిం సోదరుడు ఎవరైనా మంత్రులు ఉన్నారా? నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా ఉన్నారా మంత్రి? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో లేరు. వాళ్ళు కనపడరు. వాళ్ళకి ఒకళ్ళే కనపడుతుంటారు, వాళ్ళకే ఇస్తుంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇచ్చిన ఏ హామీ నెరవేరలే. వరికి మొక్కజొన్నకి 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నది దాన్ని ఎత్తగొట్టారు. 4000 అంటున్నారు కదా, 2004 అవుతుంది కదా. కేసీఆర్ కి ఈ ఒక్కసారి కాకుండా ఇటే చూద్దాం అని చెప్పి కొంచెం దిగమగబడ్డారు. వచ్చిందా 4000? నేను అడుగుతా ఉన్నా. 5 నెలలు రైట్. ఇక మంగళగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.